Very good morning. Right. Friends, what was our last discussion, friends? Last discussion. Have you understood? And have you written any small kind of points or notes? ఓకే, రాయండి, బెస్ట్గా ఉంటుంది మీకు. మీరు నోట్బుక్ నోట్బుక్ ఎస్ తీసేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ నోట్బుక్ అనేది తీసేసేయండి. తీసేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్, జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. గుడ్. సో ఈ వైట్ పేపర్స్ లో సపోజ్ లెట్సే 20వ తారీఖు అనుకోండి, 20. ఈ 20th లో జరిగిన సెషన్ లో ఉన్న పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఈ వైట్ పేపర్ నెంబర్ 1 అంతే. సో తర్వాత నెక్స్ట్ 21st ఉంది కదా, అప్పుడు నెక్స్ట్ 1 more వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ లో అలా కాన్సెప్ట్ అవన్నీ తీసేసుకోండి. రైట్. సో ఇది వైట్ పేపర్ నెంబర్ 2. అలాగా మనకి సపోజ్ లెట్సే 5 వైట్ పేపర్స్ వస్తాయి. ఇలా ఇది సింపుల్ గా ఇలా జస్ట్ వైట్ పేపర్స్, నోట్స్ వద్దు, బటన్ గా ఉంటుంది అనుకుంటే. అంటే బటన్ గా ఉంటది కూడా, ఎస్. ఎందుకంటే ఆ నోట్స్ మనం ఎంసెట్ లో బుక్ మాదిరిగా 200 పేజీలు 500 పేజెస్ అయినప్పుడు చికాకు ఉంటుంది, పిచ్చెక్కింది. అట్లా కాకుండా సింపుల్ గా స్టైల్ గా 5 పేజెస్, ఐదు ఐదు వైట్ పేపర్స్. ఎస్. ఇప్పుడు ఈ పేపర్ లో కంటెంట్ ఉంటుంది, ఈ పేపర్ లో కంటెంట్, ఈ పేపర్ లో కంటెంట్, ఈ పేపర్ లో కూడా కంటెంట్ ఉంటుంది, ఈ పేపర్ లో కూడా కంటెంట్. రైట్. ఇవన్నీ మీరు అర్థం చేసుకుని రాసుకున్న కంటెంట్ మీరు ఏం చేస్తారంటే సాటర్డే ఆర్ సండే ఎప్పుడైనా సరే ఈ 5 వైట్ పేపర్స్ ని మరోసారి రిఫర్ చేయండి టైం ఉన్నప్పుడు. అంటే ఈ 5 వైట్ పేపర్స్ ని ఇఫ్ యూ రిఫర్ ద ఫస్ట్ టైం, ఎస్, జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ 1 hour టైం, అంటే రిఫర్ చేయడానికి ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. ఎస్, ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ టైం మళ్ళీ ఈవినింగ్ కూర్చోండి. సెకండ్ టైం ఇఫ్ యూ రిఫర్ దిస్ పేజెస్ ద సెకండ్ టైం, ఇట్ టేక్స్ ఓన్లీ 30 minutes టైం. 30 minutes. రైట్, రైట్, 30 minutes టైం అయిపోయింది. అంటే 1 hour చదివేదాన్ని 30 minutes లో తెచ్చగలిగాం. రైట్. నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మూడోసారి కూర్చోండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes అంతే. అంటే 10 నిమిషాల్లో దీన్ని రిఫర్ చేయడం అయిపోద్ది, నీ బ్రెయిన్ లోకి ఎక్కిద్ది. అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇక ఫోర్త్ టైం, ఇక ఎప్పుడు ఇంటర్వ్యూ అప్పుడే. ఓకే, అప్పుడు ఆ చదివినప్పుడు ఇంటర్వ్యూలో ఈ మొత్తం చదివినప్పుడు నిమిషమే, 1 minute. 1 minute లో 5 pages మీరు కవర్ చేయొచ్చు ఒక్క నిమిషంలో. అంటే ఇదంతా కూడా డే బై డే ఎవ్రీ డే జరగాల్సిన ప్రాసెస్. పొరపాటులో ఇవి చదవకుండా స్ట్రక్ అయ్యారంటే ఈ వీక్ లో, నెక్స్ట్ వీక్ లో బటన్ అయిపోద్ది. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఒక 5 pages వస్తాయి, ఆ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఒక 5 వస్తాయి. అలా 5 వచ్చి 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 ఎస్, అక్కడ రాసుకుంటారైతే రాసుకున్నారేమో కానీ మీరు రిఫర్ చేయలేదు, చదవలేదు కాబట్టి అక్కడ స్ట్రక్ అయిపోద్ది మీ బ్రెయిన్. అప్పుడు మళ్ళీ సరాసరి ఆ టైం ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది 10:30కి ఉంది, మీరు అటెండ్ అవ్వాలి. ఎస్, మీ ఇంటి దగ్గర నుంచే ఫేస్ టు ఫేస్ అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే లైవ్ లో. ఇక మీరు ఇప్పుడు ఇక్కడున్న ఈ వైట్ పేపర్స్ నేను చెప్పిన ఈ దగ్గర దగ్గర మీ దగ్గర 200 వైట్ పేపర్స్ ఉంటాయి. 200 వైట్ పేపర్స్ ఆర్ అవైలబుల్. బట్ టైమ్ ఈజ్ నౌ 6 o'clock. బట్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు? ఎస్, 6 o'clock అయితే ఇంటర్వ్యూ అనేది 10:30. సో ఇప్పుడు మనకున్న టైం ఎంత? 4 hours టైం అంతే. ఈ 4 hours టైంలో ఎక్సలెంట్ గా చదవాలా. ఎక్సలెంట్ గా చదవాలంటే ఎస్, ఇప్పుడు గతంలో నేను ఇచ్చిన వీడియోలు ఉన్నాయి, ఒక 200 వీడియోస్. వాటిని చూడలేము, వేస్ట్. యూట్యూబ్ లో కొంత కంటెంట్ ఉంది, వాటిని చదవలేము, వేస్ట్. మన ఫ్రెండ్ ఏదో మెటీరియల్ పంపించాడు, వాటిని చదవలేము, వేస్ట్. ఇంకో వేరే పర్సన్ ఏదో ఎస్ ఒక బ్లాగ్ రిఫర్ చేశాడు, వాటిని చేయలేము, వేస్ట్. గూగుల్ వాళ్ళు ఏదో పేజీలు ఇచ్చారు, ఒక కాన్సెప్ట్ కొడితే ఆయన కనీసం 1,00,000 పేజీలు డిస్ప్లే 1,00,000 పేజెస్ డిస్ప్లే చేస్తాడు, ఎవరు? గూగుల్. ఇవి చేయలేము. బట్ ఇవన్నీ ఇప్పుడు చేయలేము. బట్ చేయగలిగే శక్తి, చేయగలిగే కెపాసిటీ, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవసరమైన ఎస్ స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ అంతా ఈ వైట్ పేపర్స్ లోనే ఉంది, ఇది పక్కనే. ఎస్, యూ క్యాన్ యూటిలైజ్ దిస్ పేపర్స్. సో ఫస్ట్ టైం యథావిధిగా ఈ 200 పేపర్స్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో కొట్టలేరు, రాదు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్. ఎందుకు? ఈ 200 పేపర్స్ చదివేసరికి 4 hours
ఓకే, నో ప్రాబ్లం. ఎక్కదు అంత పెద్దగా. ఫస్ట్ టైం నో ప్రాబ్లం. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫెయిల్, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ రావాలి ఇంకా. ఇలా ఇలా మొత్తం ఇంటర్వ్యూస్ మొత్తం ఫెయిల్ అవ్వాలి, పాస్ అవ్వకూడదు. మళ్ళీ సెకండ్ టైం ఇంటర్వ్యూ ఫెయిల్, థర్డ్ టైం ఇంటర్వ్యూ ఫెయిల్, ఫోర్త్ టైం ఇంటర్వ్యూ ఫెయిల్. ఎందుకంటే ఈ 200 పేజెస్ రిఫర్ చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. ఇక్కడ ఐదోసారి మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు బాస్, సక్సెస్. ఐదోసారి ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్, వర్క్ చేయాలా. ఆ వర్క్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, దే అసైన్ ఏ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అసైన్ చేసే ముందుగానే దే విల్ గివ్ యూ సమ్ కేటీ. ఆ కేటీ అనేది కూడా చాలా హడావిడిగా అర్జెంట్ గా జస్ట్ ఏదో ఇస్తా ఉంటారు. ఒక 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 1 వీక్ లో. 1 వీక్ అంటే 5 డేస్. 5 డేస్ లో కూడా అవర్స్ తక్కువ మళ్ళీ. అది అర్థం అవుతుంది, అర్థం కాదు. అప్పుడు ఇదంతా రిస్క్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ మనకు అర్థం కాదు ఇక. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా మనకి ఇదిగో ఈ వైట్ పేపర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వీటినే రిఫర్ చేయడం మొదలు పెడతాం. ఎందుకంటే వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ చేయాలి. వాడు ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వరు, మనకు సంబంధం లా. ఈ కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. బట్ అగైన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ఐటీ సెక్టర్, అగైన్ ఐ ఓపెన్ దిస్ పేపర్స్. మళ్ళీ ఇదే పేపర్స్ ఓపెన్ చేసి ఎస్, నేను మళ్ళీ టాస్క్ చేస్తాను టెన్షన్ లేకుండా. లేకపోతే టెన్షన్ పెరిగింది అంటే అప్పటికప్పుడు రాసుకోలేమా సార్, అప్పటికప్పుడు రాయటం కుదరదు కదా, టెన్షన్ పెరిగింది. అప్పటికప్పుడు రాయలేదు. అదే ఇది ఈ ప్లానింగ్ అంతా ఏమనాలంటే, కోర్సు నేర్చుకునేటప్పుడే ఈ ప్లానింగ్ అంతా ఉండాలి. సో కోర్సు నేర్చుకునేటప్పుడే ఈ ప్లానింగ్ లేకపోవటం వల్ల సో చాలా మంది ఏమంటే దే ఆర్ అనేబుల్ టు గెట్ ద ఐటీ జాబ్. వాళ్ళకి రావట్లే, జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఫ్రెష్ గా ఇవన్నీ మర్చిపోతారు. ఇవన్నీ మర్చిపోయి ఇంటర్వ్యూ అనేది ఎస్ 10:30కి ఉంది అనగానే వెంటనే పట్టండి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నాయి, ఇదేమన్నా క్వశ్చన్ బ్యాంక్ మాదిరిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది వెతుక్కుంటారు. లేదా ఎవరికో ఫోన్ చేసి ఒక 10 క్వశ్చన్లు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. వాటిని మొత్తాన్ని యూట్యూబ్ లో, వెబ్సైట్లో, గూగుల్లో, అదే బ్లాక్స్ లో, వీటిలో ఎతకడం మొదలుపెట్టి ఆన్సర్లు తీసుకుంటారు. ఓకే, అప్పటికప్పుడు ఆన్సర్లు తీసుకున్నారు, బాగానే ఉంది, బట్ బాగుంది. ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఈ 10:30కి ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చోగానే క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసిన వెంటనే నీ మైండ్ ఎలా ఉంటుందంటే, ఆ బ్యాకప్ అనేది నీ మైండ్ లో లేదు కదా. అప్పుడు సర్చింగ్ ద బ్యాకప్. బ్యాకప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చింది నీ మైండ్. ఏ ఆన్సర్ చెప్పాలంటావు? యూట్యూబ్ లో చదివిన ఆన్సరా, వెబ్సైట్ లో చదివిన ఆన్సరా, గూగుల్ చదివిన ఆన్సరా, లేదా మన ఫ్రెండ్ ఇచ్చిన మెటీరియల్ ఆన్సరా, లేదా వేరే కేకేసార్ ఇచ్చిన 500 వీడియోలు ఉన్నాయి, 200 వీడియోస్ ఉన్నాయి. 200 వీడియోస్ లో మనం ఇప్పుడు చూడగలమా? లేదే. అప్పుడు నీ బ్రెయిన్ పనిచేయక ఏదో ఒక ఆన్సర్ చెప్తావు. చెప్పిన ఆన్సర్ కి ఇతను సాటిస్ఫై అవడు. దే విల్ ఫైండ్ అవుట్ యూ, దే విల్ క్యాచ్ యూ ఇమీడియట్లీ. ఎందుకు? ఇతను బట్టి బట్టి బై హార్ట్ కొట్టేసి ఎక్కడో చదువుకున్న కంటెంట్ మనకు వచ్చి చెప్తున్నాడు అని అర్థమైపోద్ది. స్టైల్ గా. ఎందుకంటే నీకు అది ఫాస్ట్ గా అదే అప్పుడే చదివినప్పుడు ఇది ఆన్సర్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. అలాగా చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నువ్వు కష్టపడటం అలవాటు చేసుకోవాలి. ఈ బ్యాకప్ అనేది ఎస్ నీ ఫ్రెండ్ లాంటిది ఇక. ఈ బ్యాకప్ అనేది నీ ఫ్రెండ్ లాంటిది. ఏది ఈ నోట్స్ అనేది ఫ్రెండ్ లాంటిది ఇక. అది నేను ఎప్పటికీ విడిచిపోదు. సపోజ్ పొరపాటులో అక్కడ జాబ్ పోయింది మిత్రమా, ఆ కంపెనీలో జాబ్ పోయింది, ఓకే, లేదు మీరు ఏదో హైక్ తీసుకోవాలని కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్, కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు వాడు మళ్ళీ ఇంటర్వ్యూ పెడతాడు కదా. ఎస్ ఎస్, వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మరి నీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవడానికి స్టఫ్ ఉండాలి కదా. వేర్ ఈజ్ యువర్ స్టఫ్? లేదు. అప్పుడు లేనప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, అగైన్ వెళ్ళండి గూగుల్ అవి ఇవి ఏవేవో చెక్ చేస్తే మళ్ళీ అప్పుడు కొత్తగా కనిపిస్తుంది సబ్జెక్ట్ అంతా. ఓ, కంపెనీలో మనం ఎప్పుడైనా సరే స్టిక్ అవ్వకూడదు. కంపెనీలో ఏ కంపెనీలో అయినా సరే అట్లీస్ట్ మనం ఒక 1 ఇయర్ పనిచేయాలా, లేదా ప్లస్ ఇంకొక 6 మంత్స్ అంటే 1.5 ఇయర్ పనిచేయాలా, లేదు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు పనిచేయాలి ఒకే కంపెనీలో. అంతే, 2 సంవత్సరాల తర్వాత తప్పకుండా కంపెనీ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఈయనకి 8 lakhs ఇస్తే కంపెనీ చేంజ్ అయితే 12 lakhs వస్తుంది, లేదా 14 lakhs వస్తుంది. హైక్ అడుగుతాను నేను. ఎస్, బికాస్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ అ గుడ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. దాట్స్ వై ప్లీజ్ గివ్ మీ, ప్లీజ్ ప్రొవైడ్ మీ దిస్ మచ్ హైక్ అని. నేను మళ్ళీ కంపెనీ చేంజ్ అయితే 8 నుంచి నేను 14 lakhsకి వెళ్ళిపోతా. ఎస్, 2 సంవత్సరాలు అప్పుడు 18 ఉండేది, వెంటనే 3వ సంవత్సరంలో నేను చేంజ్ అయినప్పుడు 14 lakhs. బట్ చేంజ్ అవ్వాలంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఆ టైంలో కేకేసార్ కనపడ్డు, ఆ టైంలో ఫ్రెండ్ లేదు, ఎవరు హెల్ప్ చేయరు.
హెల్ప్ చేసే వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈ నోట్స్లే, ఈ పేపర్లు ఎస్ ఎస్ దే విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ ఫ్యూచర్. సింపుల్ గా చెప్పాలంటే నేను ట్రైనర్ మీ పక్కన ఉన్నట్టే ఉంటుంది ఈ పేపర్స్ పెట్టుకుంటే. అయితే ఇది చాలా ఓపిక తోటి, సహనం తోటి, ఎస్ యు మస్ట్ హ్యావ్ ఎ పేషెన్సీ టు క్రియేట్ ఆల్ దీస్ పేపర్స్, టు క్రియేట్ ఆల్ దిస్ కంటెంట్. దిస్ ఇస్ యువర్ ఓన్ కంటెంట్. ఎస్, ఈ కంటెంట్ తోటి మీరు ఇలా చేయొచ్చు. ఇక జాబ్ లో సర్వే అవడం అనేది పెద్ద పనే కాదు బాస్. ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ మాతో టచ్ లో ఉంటే అప్పుడు నేనేం చేస్తానంటే అడ్వాన్స్డ్ టూల్స్ ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ టూల్స్ గురించిన పూర్తి సమాచారం మీకు ఇస్తూ మీరు ప్రాజెక్ట్ లో ఎలా పనిచేయాలో అడ్వాన్స్డ్ టూల్స్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తాను నేను. మళ్ళీ అడ్వాన్స్డ్ టూల్ మీద ఎస్ బాస్, nowadays most of the people are using this tool. Okay, please come to me and take the training one more time. ఎందుకంటే అడ్వాన్స్ టూల్స్ మీద మళ్ళీ మనం పనిచేసే విధంగా దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్యాకేజెస్ హై హైక్ అవుతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ కంపెనీ నుంచి మనం తీసేరు, కంపెనీలో మనమే కింగ్ లాగా ఉండొచ్చు. ఎందుకంటే అడ్వాన్స్ టూల్ మళ్ళీ ఇంకో టూల్, ఒక టూలే. నో నో నో, డైరెక్ట్ గా అడ్వాన్స్ అంటే డైరెక్ట్ గా జావా ఫుల్ స్టాక్ చేస్తా, పైథాన్ ఫుల్ స్టాక్ చేస్తా, లేదా ఏఐ చేస్తా, లేదా డేటా సైన్స్, నో అట్లా వద్దు. మళ్ళీ అది చేంజ్ అయిపోద్ది, రూట్ చేంజ్ అయిపోద్ది. నో, ఇదే రూట్ లో ఇంకేదైనా టూల్ ఉంటే ఆ టూల్ మీద నేను ఎక్సలెంట్ గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. అట్లా. సో దానివల్ల ఏమైంది, మేము మిమ్మల్ని ఎప్పటికి కూడా ఏ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఎస్ తీసేయరు అట్లా అనమాట. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ మాదిరి మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఐటీ జాబ్ అంటే ఇది ఇలా ఉంటుంది. ఎస్, మనం ఎక్కడ ఏ కంపెనీలో స్టిక్ అవ్వలేము, స్టిక్ అవ్వకూడదు కూడా. అయితే ఏమైంది సార్, అయితే ఏం లేదు, 8 లక్షల దగ్గరే ఉంటాం అంతే. అలాగా కాబట్టి కంపెనీలు స్విచ్ అవ్వాలంటే ఎస్, వెంటనే ఇదిగో ఇలాగా నోట్స్ ఉండాలి. ఈ నోట్స్ సార్ నోట్ బుక్ లో రాయమంటారా లేకపోతే వైట్ పేపర్స్ లో రాయమంటారా? అంటే నోట్ బుక్ లో మీకు రాసి 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 మన ఎంసెట్ పిల్లగాళ్ళు ఇట్లా ఇలా రాస్తారనుకో, అది ఇంత పెద్ద కట్ట మాదిరిగా పెద్ద సైజులో నోట్బుక్ కనపడినప్పుడు చిరాకు వచ్చింది మీకు, చదవలేరు. నిద్ర వస్తుంది, వెంటనే సోఫాలో కూర్చొని నిద్రపోతారు. అందుకని నేనేం చేస్తానంటే నేనేం మీకు సలహా ఇస్తున్నానంటే, సో మీరు యాక్చువల్ గా ఈ వైట్ పేపర్స్ ఇలాగా రాసుకోండి, 5 వైట్ పేపర్స్ రాసుకొని ఎస్, ఇక 5 వైట్ పేపర్స్ ఉన్నాయి మిత్రమా. ఎస్, ఈ 5 వైట్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 5 వైట్ పేపర్స్ కాన్సెప్ట్ ఏంది, ఈ 5 వైట్ పేపర్స్ ని మనం ఉంది కదా ఒక ఫోల్డర్ లో పెట్టేసేయండి. ఫోల్డర్, అర్థమైందా? ఎస్, ఫోల్డర్, ప్లాస్టిక్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, టేక్ ద ప్లాస్టిక్ ఫోల్డర్. ఎస్, ప్లాస్టిక్ ఫోల్డర్ అండ్ కీప్ ఆల్ దిస్ వైట్ పేజెస్. ఎందుకంటే 5 వైట్ పేజెస్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది అనుకోండి. ఆ కాన్సెప్ట్ పేరు పైన రాసుకొని లెట్స్ సే సపోజ్ ఆటో స్కేలింగ్, అంతే. ఈ ఆటో స్కేలింగ్ చేయడానికి పేపర్స్ నేను రాసుకున్నా, ఆ వైట్ పేపర్స్ ఇవి. ఎస్, పైన ఏమో ఆటో స్కేలింగ్ అని పెట్టండి, ఒక వైట్ పేపర్ లో హెడ్డింగ్ రాసుకొని ఆ లోపల ఇవన్నీ ఎస్ పేపర్స్ అన్ని కూడా ఇలా పెట్టేసేయండి. అట్లా మళ్ళీ ఇది అయిపోయింది, ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ అది, అసలు డెవాప్స్ అంటే ఏంటి, నేనేదో చెప్పాను అనుకోండి, అప్పుడు డెవాప్స్ అంటే ఏందనే దగ్గర నేను చెప్పినప్పుడు ఒక 5 పేజెస్ వస్తాయి కదా. మళ్ళీ డెవాప్స్ ఇంట్రడక్షన్ అని పేరు రాసుకొని ఒక ఫోల్డర్ తీసుకొని దాని లోపల డెవాప్స్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ ఏదైతే మీరు నేను చెప్పింది ఉందో రాశారో రాసేసుకోండి ఇట్లా. సో స్టైల్ గా అంటే ఇలాగా సో మెనీ ఫోల్డర్స్, లెట్స్ ఏ 20 ఫోల్డర్స్ అయినాయి అనుకోండి, 20 ఫోల్డర్స్ ఆర్ 30 ఫోల్డర్స్ అవుతాయి. ప్రతి కాన్సెప్ట్ ని ఫోల్డర్స్ లో పెట్టేసుకుంటే ఈ 30 ఫోల్డర్స్ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా చాలా ఎక్సలెంట్ గా ఎవరికి ఎస్ అందకుండా ఒక ర్యాక్ లో పడేసేయండి. ఇంకెవరు తీసుకోకూడదు అవి. చిన్నపిల్లలు ఉంటే అవి వాళ్ళు వీళ్ళు చిరాకు చిరాకుగా చేస్తారు కాబట్టి 30 ఫోల్డర్స్ ర్యాక్ లో పడేసేయండి. ఓకే, ఓకే, 30 ఫోల్డర్స్ ర్యాక్ లో పడేసేయండి. ఎస్, అయిపోయింది. ర్యాక్ లో పడేసిన తర్వాత ఇప్పుడు స్టోరీ మొదలు పెట్టండి. ఎస్, ఇప్పుడు ఈ రోజు సాటర్డే, అమ్మాయ సాటర్డే నా పనులన్నీ అయిపోయినాయి. ఎస్, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా. ఎందుకు, నా పర్సనల్ లైఫ్ మొత్తం అయిపోయింది, నేను ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదగాల, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదగాల. టైం ఉంది, 2 గంటలు టైం ఉంది. ఇప్పుడు ఏం చదవాలా, పద ర్యాక్ దగ్గరికి రా. ఫోల్డర్ ఫోల్డర్ 5 తీసుకో. ఫోల్డర్ 5 లో ఏముందంటే ఆటో స్కేలింగ్ అనేది సబ్జెక్ట్ ఉంది. ఎస్, ఓపెన్ ద ర్యాక్, టేక్ ద ఫోల్డర్ నెంబర్ 5. జస్ట్ అంటే ఈ ఫోల్డర్ లో నువ్వు ఉన్న 5 పేజెసే కదా, నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. 5 పేజెస్ ఎంతసేపు చదవాలనే ఫీలింగ్ నీ బ్రెయిన్ కి ఎక్కింది. అప్పుడు ఏం చేస్తావు, సైలెంట్ గా 5 పేజెస్ నీట్ గా చదివేసుకొని ఆ మ్యాటర్ దానికి ఎక్కిచ్చేసుకుంటావు, నీ బ్రెయిన్ లోకి ఎక్కింది.
ఎక్కిన తర్వాత వెంటనే ఏం చేస్తావు తెలుసా? ఎస్, ఆ ఫోటో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాం, అయిపోయింది. అంటే దీనివల్ల నీకు ఏమైందంటే ఈ వైట్ పేపర్స్ చూడటం వల్ల, ఈ ఫోల్డర్ చూడటం వల్ల, అరే అంతే కదా సబ్జెక్ట్ ఉంది, దీనిని ఒక 1 hour లో ఫినిష్ చేసుకొని నా పని నేను చేసుకుంటా, అట్లా మళ్ళీ స్టైల్ గా మళ్ళీ మీ పని మీరు చేసుకోవచ్చు. అసలు మీకు చదివినట్లు కూడా శ్రమ అనేది కూడా అనిపించదు అనమాట, శ్రమ అనేది కూడా అనపడదు. అట్లా కాకుండా మనం ఎస్ ఒక నోట్బుక్ లో రాసుకున్నాం, ఆ రాసుకున్నదంతా ముందేసుకొని ఎస్ టైం ఉందని ఇప్పుడు చదవటానికి మొదలు పెడితే ఈ నోట్బుక్ ఏమో 200 300 పేజెస్ ఉంటది. లేదా ఇలాంటి బుక్కులు 2 3 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏంట్రా దేవుడు ఎలా చదవాలి వీటిని అనేది అదొక ప్రాబ్లం ఉంటుంది, అదొక రిస్క్ ఉంటుంది. ఎస్, అంటే మన మైండ్ సెట్ సైకాలజీ నేను చదివాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అందుకని మీరు ఎప్పుడైనా సరే దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ, దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ టు సర్వైవ్ అన్ ఐటీ ఇండస్ట్రీ, దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ టు స్విచ్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. ఎస్, ఈ మూడింటికి సూత్రం ఇదే ఫ్రెండ్స్. ఇక వేరే వాళ్ళు ఎవరో మీకు అవసరం లా, వేరే వ్యక్తులు అసలు మీ మీ లైఫ్ లోకే అవసరం లా. ఎస్, మీరు వాళ్ళ హెల్పే అవసరం లా. ఎవరు అంటే హాయ్ అంటే హాయ్, అంతే అయిపోయింది. అంతేగాని వాళ్ళ మీద ఎక్కువ మీరు డిపెండ్ అయ్యారంటే ఎస్ మీ జీవితం ఖరాబ్ అయింది, మీ జీవితం ప్లస్ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి ఎవరి మీద ఐటీ జాబ్ అనేది చెయ్యాలి, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, హెల్ప్ అనేది మర్చిపోండి. ఫస్ట్ ఫస్ట్ సహాయం, సహాయం అనేది మర్చిపోండి. హెల్ప్, మానవత్వం మంట కలిసిన పోయిన ఈ టైంలో హెల్ప్ అనేది నువ్వు చూస్తున్నావంటే వేస్ట్ ఇక. అంటే గా చెప్పాలంటే 100%లో జస్ట్ ఒక 2% పీపులే మానవత్వంగా ఉన్నారు సమాజం మొత్తంలో తిరిగేసిన. ఎస్, 2%. ఆ 2% పీపుల్ ఎక్కడ కనపడతారో నీకు తెలియదు కదా. 100లో 2% అయినా సార్ 2%, రాసుకోండి కావాలంటే, వెతుక్కోండి. ఎస్, ఆ 2% బాగా మనకి మానవత్వంగా హెల్ప్ చేసే పీపుల్ లేరు, ఎక్కడ ఉంటారో వెతకలేవు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం టు సర్చ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐటీ జాబ్ చేయడానికి ఇది సూత్రం, ఇది ఎస్ ఎక్సలెంట్ గా మీకు పనిచేస్తుంది. ఇప్పుడు దాకా టైం వేస్ట్ అయిందని బాధపడద్దు. ఇప్పుడు దాకా ఎస్ నాకు ఏజ్ ఎక్కువైపోయింది, లేదా ఇప్పుడు దాకా నాకు బీటెక్ చదివి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, నేనేం సాధించాలని భయపడద్దు, బాధపడద్దు. ఈ మోడల్ ఫాలో అవ్వండి, ఓకేనా? సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్. అన్నిటికీ మూడు మూడు చెస్ నేను చెప్పాను, 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఇది రెక్టిఫై చేయగలరు. 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్, కంపెనీలో జాబ్ కొట్టడానికి, ఆ తర్వాత కంపెనీలో సర్వే అవ్వటానికి, మరొక కంపెనీకి చేంజ్ అవ్వటానికి, మొత్తానికి ఇదే సార్, మొత్తానికి ఇదే. ఎస్, నెక్స్ట్ టైంలో మనం వీటితో పాటు ఏదన్నా అదే చెప్పాను కదా, యాడ్ 1 more టూల్, ఇంకో టూల్ నేర్చుకో, అడ్వాన్స్డ్ టూల్ అంతే. యాడ్ మోర్ టూల్స్ అంతే, ఆ టూల్స్ ను కూడా మళ్ళీ వైట్ పేపర్స్. ఇక లైఫ్ మొత్తం ఇదేనా సార్, లైఫ్ మొత్తం ఈ వైట్ పేపర్స్ లోనే డిపెండ్ అవ్వు. ఈ వైట్ పేపర్స్ చదివి 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 చేసి ఇక వైట్ పేపర్స్ ని లేకుండానే నువ్వు ఎవరికైనా అనర్గళంగా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలవు. ఎస్, యూ విల్ బికమ్ ఏ మెంటర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్. ఇక అవసరంలా, ఇక నీకు పేపర్లు అవసరంలా, ఏం లే, డైరెక్ట్ అటాక్ ఎవరికైనా చేయొచ్చు. ఎస్, అట్లా అనమాట. ఓకే.